క్రైస్తవం అంటే యేసుని నమ్ముకోండి, మీకు సంతోషం, శాంతి, సమాధానం, నెమ్మది, భద్రత, ఆశీర్వాదం, దీవెన, ఐశ్వర్యం, పిల్లలు, ఇవన్నీ జోకులు. బైబిల్ నేను చెప్పాలా? యేసుని నమ్ముకుంటే శాంతి సమాధానం ఎక్కడుంది బైబిల్లో? ఎక్కడుంది ఆ మాట? యేసుని నమ్ముకుంటే శాంతి సమాధానం, భద్రత, నెమ్మది, కాపుదల, ఐశ్వర్యం, ఆరోగ్యం, సమాధానం, ఆశీర్వాదం, నెమ్మది ఉందా బైబిల్ ఎక్కడైనా? అపోస్తులు చెప్పలే. క్రీస్తు ప్రేమ నుండి మమ్మును ఎడబాపునది ఏది? శ్రమ అయినను, హింస అయినను, కరువైనను, ఖడ్గమైనను, ఉపద్రవమైనను, వస్త్రహీనత అయినను మమ్మను ఎడబాపునా. ఇవన్నీ వచ్చినా సరే మేము క్రీస్తును వదిలిపెట్టమని చెప్తున్నారు వాళ్ళు. ఖడ్గం వచ్చినా వదిలిపెట్టం, ఉపద్రవం వచ్చినా వదిలిపెట్టం, వస్త్రహీనత వచ్చినా వదిలిపెట్టం, హింస, కరువు, శ్రమ ఏది మమ్మల్ని క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాపలేదు. ఒక్కసారి క్రీస్తు ప్రేమను అర్థం చేసుకుంటే ఏమి లేకపోయినా సరే మనం క్రీస్తుని వదిలిపెట్టాం, ఆయన ప్రేమ చాలు అని బైబిల్ చెప్తే ఈరోజు ఏం మాట్లాడుకుంటున్నాం? లేదు యేసుని నమ్ముకుంటానంట, చాలా వచ్చేస్తాయంట. మరి ఆయన ఏ యేసు ప్రభువో? బైబిల్లో లేవు ఆ మాటలు. వేరొక యేసు ప్రభు, వేరొక క్రీస్తు, మేలు ప్రకటించేటువంటి క్రీస్తు.